Everyone, welcome back to RSV Competitive Exams Adda YouTube channel. Friends, APPSC Group 2 రోస్టర్ పాయింట్స్ కేసెస్ అనేవి రేపు హీరింగ్కి వస్తున్నాయండి. దాదాపు ఈ రోస్టర్ పాయింట్స్ మీద ఉండే అన్ని కేసులు రేపు హియరింగ్కి రావడం జరుగుతుంది. సో లాస్ట్ వీక్ ఆల్రెడీ ఈ జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేయమని చెప్పేసి కోర్టు అయితే చెప్పడం జరిగింది. సో వారం రోజులు టైం ఇచ్చేసి కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించి రేపు హియరింగ్ అనేది జరుగుతుంది. అలాగే నిన్న ఒక కేసు అనేది కూడా రావడం జరిగింది. సో దాన్ని కూడా రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సో రేపు ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. అసలు జిఏడి కౌంటర్ పిటిషన్ని దాఖలు చేస్తుందా? సో దాఖలు చేస్తే ఏం జరుగుతుంది, దాఖలు చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలైతే ఇప్పుడు ఈ వీడియోలో చర్చిద్దాం. సో జిఏడి కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేసినట్లయితే అఫిడవిట్కి సంబంధించిన వాదనలు ప్రతివాదనలు రెండు జరుగుతాయి. సో జిఏడి వారి తరపు నుంచి వాదనలు, అలాగే పిటిషనర్ తరపు నుంచి వాదనలు జరిగే అవకాశం అయితే ఉంది. సో ఈ జరిగిన వాదనలు ప్రతివాదనలను బట్టి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని అనిపిస్తే రద్దు చేసే అవకాశం ఉంది. లేదా రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ అనేవి లేవు అంటే కేసు అనేది కొట్టివేయడం అయితే జరుగుతుంది. మెయిన్గా జిఏడి కౌంటర్ పిటిషన్ వేస్తుందా లేదా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అండి. సో జిఏడి ఆల్రెడీ లాస్ట్ టైం మాకు టైం కుదరలేదు, కాబట్టి మాకు ఒక 10 days టైం ఇవ్వని చెప్పేసి కోరడం అయితే జరిగింది. బట్ కోర్టు జిఏడి వారికి వారం రోజులే టైం ఇచ్చింది. సో మీరు వారం రోజులలో కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేయాల్సిందని చెప్పింది. సో రేపు ఈ జిఏడి వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేస్తారా లేదా అనేది కూడా మనకు చెప్పలేమండి. ఎందుకంటే జిఏడికి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి చాలా హెవీ వర్క్స్ ఉంటాయి. సో వర్క్స్లో మేము కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేయలేకపోతున్నామని చెప్పిన కోర్టు అనేది వాయిదా వేసే అవకాశాలే ఉన్నాయి. ఒకవేళ అలా జరిగితే కేసు అనేది వాయిదా వేయబడుతుందండి. ఒకవేళ ఈ జిఏడి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తే ఫర్దర్గా ఏం జరుగుతుందో అనేది మనం రేపు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ జిఏడి వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కేసు అనేది వాయిదా పడితే గ్రూప్ 2 అభ్యర్థులు ఏం చేయాలి? చెప్పాను కదా, ఆల్రెడీ ఏపీఎస్సి తన పని తాను చేసుకుంటూ పోతుంటుందని. కేసుతో సంబంధం లేకుండా రిజల్ట్ అనేది అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. సిపిటి టెస్ట్కి పిలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిఏడి వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోతే స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్కి విన్నవించుకుంటే మనకి కొద్దిగైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉంది పరిస్థితి. మాకు దీనికి సంబంధించిన సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఈ రోస్టర్ పాయింట్స్ని త్వరగా తేల్చేయండి అని చెప్పేసి మనం గవర్నమెంట్ని విన్నవించుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. లేదా ఈ జిఏడి వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఈ కేసెస్ అనేవి ఫర్దర్గా కోర్టు ప్రొసీడింగ్స్ని బట్టి నెలలు కానీ సంవత్సరాలు కానీ 6 నెలలు కానీ ఇలా జరుగుతూనే పోతూ ఉంటాయి. కాబట్టి కేసు అనేది త్వరగా తేలితే ఎంతో బెటర్. ఆల్రెడీ మనం ఏసీఎఫ్ కేసు చూసాం. ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ కేసు అనేది చాలా సంవత్సరాలు అంటే 1.5 సంవత్సరం వరకు దాన్ని కేసు నడుస్తూ చివరికి రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అందులో కూడా రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి కేసు వేయడం జరిగింది. దాంతోపాటు మనకి బైలింగ్ వల్ల ఎగ్జామ్ జరగలేదని చెప్పేసి కూడా కేసు వేయడం అయితే జరిగింది. బట్ మెయిన్ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ మాత్రం
స్టే అయితే ఇవ్వలేదు. సో వాళ్ళు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అనేది సో పిటిషనర్ వారికి అనుకూలంగా వచ్చిన ఈ జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ సో డివిజనల్ బెంచ్కి వెళ్ళిపోవడం జరిగింది. సో డివిజనల్ బెంచ్లో మనకి కేసు అనేది ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి సో ఇలా నెలలు సంవత్సరాలు గడిచే అవకాశం ఉంది కాబట్టి సో దీనిపైన గవర్నమెంట్ అనేది త్వరగా యాక్షన్ తీసుకుంటే సో ఆస్పిరెంట్స్కి ఎంత యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు, చాలా సీరియస్గా చదివిన అభ్యర్థులు దీని మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. సో కాబట్టి అలాగే చాలామంది అభ్యర్థులు ఈ రోస్టర్ పాయింట్స్ కేసు ఉంది కాబట్టి సో రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరికి తగినట్లుగా వాళ్ళ ఆలోచనలు అయితే చేస్తున్నారు. బట్ అందరికీ అనుకూలంగా ఈ కేసు అనేది వస్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దామండి రేపు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో రేపు నేను దీని గురించి కేసు కంప్లీట్ అవ్వగానే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్స్, అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించిన అప్డేట్స్, అలాగే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ పోతూ ఉంటాను కాబట్టి సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి.